ఒక పెద్ద ఆయన ట్రైన్ లో ఉన్నాడు. ఆయన లేచి ట్రైన్ లో ఉన్న ప్రయాణికులకు బిగ్గరగా కేక వేసి చెప్పాడు, క్రీస్తు యేసు ప్రభువు త్వరగా రాబోతున్నారు, మారు మనసు పొందండి. అక్కడ కూర్చున్న మహిళ గట్టిగా నోర్మయ్య నరిసింది. నీకేమి తెలియదు, యేసు రాడు లేడు, ఉంటే కదా రావటానికి అని అన్నది. పెద్ద ఆయన బాధతో తన సీట్లో కూర్చున్నాడు. దేవుడు అతన్ని లేచి ధైర్యంగా దేవుడు రాబోతున్నాడని చెప్పు అని బలముగా ప్రేరేపిస్తున్నాడు. మరలా ఆయన లేచి యేసు త్వరగా రాబోతున్నాడు, మారు మనసు పొందండి, పాపాలను విడిచిపెట్టండి అని గట్టిగా చెప్తున్నాడు. ఇందాక అరిచిన ఆమె లేచి తన కొడుకుని ఇక్కడ కూర్చొని ఉండు, వాడి సంగతి తెలుస్తానని సైగ చేసి ఆ పెద్ద ఆయన మీద పడి పిడిగుద్దులు గుద్దింది. ఆమె కొడుతూ ఉండగా ఆమె కొడుకు, మమ్మీ ఆయనను కొట్టను ఆపు అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆయన పరలోకం నుండి పంపబడిన దేవుని దూత. వెంటనే ఆ తల్లి మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించి క్షమించండి అని ఏడుస్తుంది. ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? నా కొడుకు మోగవాడు, ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు. దేవుని గురించి మాట్లాడి మిమ్మల్ని కొట్టాను, ఆయన దేవుడు నా కొడుకుకి మాట ఇచ్చాడు, దేవుడు ఉన్నాడు, రాబోతున్నాడని ఆయనతో కూడా ఇప్పుడు ఆమె ప్రకటిస్తుంది. నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలిసినా, మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా, కొట్టబడ్డా, తిట్టబడ్డా, అవమానపరచబడ్డా, దేవునిపై నమ్మకాన్ని ఆపకండి.